ప్రార్థన. ప్రేమలు తాను కృపగల దేవ పరిశుద్ధమైన తాను పాదాలకు వందనాలు స్తోత్రాలు తానే సమయం కొరకు నాయన నీకు వందనాలు. అన్నగరద్రాత్మ దుష్ట సైతాన్ శక్తుల మంచి ఆయన ఆరోగ్యాలు ప్రభాతాన్ని నీవేనా దేవాచి ప్రభావం కొరకు వాడుకోమని అందగరద్రాత్మ దుష్ట సైతాన్ శక్తుల పరచుకొని గిద్దాను మీ సాధనలను నన్ను మీ సాధన ఉంచుకోమని దాని కరాన్ని మీ సాధన ఉంచుకోమని అందగరద్రాత్మ దుష్ట సైతం శక్తుల పరిశు ప్రభా ఒక వినగల విక్రయింపగల హృదయం అనుగ్రహించమని దాన్ని నేను నడిపి దాష్ వేసుకోవడంలో ప్రార్థిస్తున్నాను తన రోమా పత్రిక 12వ అధ్యాయము మరి 12వ వచనం నుంచి చదువుకున్నాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నారు. కనుక మరి దేవుని వాక్యంలో ఇక్కడ ఎంత రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మరి మనం ఒక్కొక్క వచనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించు. కనుక నిరీక్షణ మనము దేవుళ్ళ మరి ఒక నిరీక్షణ కలిగి ఎదురుచూపు కలిగి లేక యేసును రాకడను గురించిన నిరీక్షణ కావచ్చు, లేకపోతే మనమే చనిపోతే దేవుని దగ్గర పోతున్నా కావచ్చు, లేకపోతే మనం ప్రార్థన చేసేదానికి దేవుడు ఒకనాడు ప్రతిఫలం ఇస్తాడని నమ్మడమే కావచ్చు. కనుక ఇట్లా మనం నిరీక్షణ కలిగి సంతోషంగా ఉండాలి అని వాక్యం చెప్తాను. నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారే. కనుక శ్రమలల్లో మరి ఓర్చుకోవడం, అయ్యో ఈ బాధ లేకుంటే మంచిగుండు, ఈ దుఃఖం లేకుంటే మంచిగుండు, లేక నాకు ఇది ఎందుకు ఉండదన్న వేదన బాధ మరి మనకు వచ్చిన భయంకర దుఃఖాల కలుగుతూనే ఉంటుంది. కలగదని మనం చెప్పలేము. అంటే ఇక శ్రమానుభవం లేని వాళ్ళు ఆ మాట చెప్పగలరు, కానీ శ్రమానుభవం ఉన్న వాళ్ళు అయితే చెప్పలేరు. కనుక శ్రమలో ఎంత ఓర్చుకున్నా ఒక్కొక్కసారి ఓపిక నశించిపోయినంతగా, ఎదురు చూడలేనంతగా ఎంతో వాపోతుంటాం. అంతేందుకంటే ఇప్పుడు దావీదు మహారాజు దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుని సంకల్పం చొప్పున సేవ చేసిన వ్యక్తి, దేవునికి ఎంతో ఇష్టమైన వాడు, దేవునికి ప్రియమైన వాడు, ఇష్టమైన వాడు. ప్రియమైన వాడని ఇష్టమైన వాడని అర్థం ఒకటే అనుకో. కానీ ఎంత దేవుణ్ణి మనం ప్రేమించినా మరి ఈ పాత నిబంధనలో మనం చూసుకున్నా, క్రొత్త నిబంధనలో చూసుకున్నా, సేవకులు కానీ విశ్వాసులు కానీ భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నట్టే మనకు బైబిల్ చదివితే అర్థమవుతుంది. గనుక శ్రమ అనేది సరే వాళ్ళని 101కి ఇష్టపడేటోళ్ళు ఉంటారు కావచ్చు, కానీ మనకైతే చాలా మందికి ఇష్టం లేని విషయం. కనుక శ్రమల ఓర్చుకోవాలి, లేక ఓర్పు అనేది ఉండాలని లేఖనం చెప్తాను. దావీదు ఏమన్నాడో చూద్దాం. మన 13వ కీర్తన
కీర్తనలు 13 చూడండి. ఆయన ఏమని బాధపడతాడో వాపోతాడో చూడండి. మొదటి నుంచి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు. కనుక దేవుని బిడ్డలారా, ఒక మాట ఈ శ్రమలు కష్టాలు అనేటివి మనకు దేవుని పట్ల అనుమానం కూడా తెప్పిస్తాయి. మనకు దేవుని పట్ల అనుమానం కూడా తెప్పిస్తాయి. కనుక మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకు అనుమానం కాదు, మామూలు మన ఇప్పుడు నేనంటే మామూలు అనుకోండి, కానీ దావీదు లాంటి గొప్ప గొప్ప సేవకులకైనా ఆ గొప్పవారికైనా, విశ్వాసంలో ఎంతో గొప్పవారికైనా దేవుని మీద అనుమానం తెప్పింది. ఇప్పుడు యెహోషువతోని దేవుడు మాట్లాడుతూ నిన్ను విడువను, నిన్ను విడబాయను అన్న మాట దావీదుకు తెలియదా? తెలుసు కదా. ధర్మశాస్త్రం రాయబడ్డాకనే కదా 500 సంవత్సరాలు అయినాక ఈయన రాజాయి. తెలుసు. కానీ బైబుల్ ఏమో నిన్ను విడువను ఎడబాయనని చెప్తాను. దావీదు బాధ ఏమో దేవుడు నన్ను మర్చిపోయాడు అని చెప్తాను. సరే, మరి ఒకవేళ అది నా జ్ఞాపకం మరి రైటో కాదో కానీ మరి యెషయా గ్రంథం 45:21 మరి అది ఎంతో. కానీ అక్కడ ఏమని ఉంటుందంటే, యాకోబు నా సేవకుడు అని యాకోబు నేను నిన్ను మరిచిపో జాలును అని అక్కడ అంటే అక్కడ కాదు అయినా కాకపోయినా ఆ మాట అయితే అట్లా ఉంటుంది అన్నట్టు. దేవుడు అంటాడు నేను నిన్ను మర్చిపోలేను అంటాడు. ఆపతులు చెప్పుతానయి దేవుడు మర్చిపోయిండు అన్నట్టు. దేవుని స్తోత్రం. 44 యెషయా గ్రంథం 44:21 అట చూడండి. ఇక యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకోను, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని ఇశ్రాయేలు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాల. ఇప్పుడు చిన్న పిల్లల విషయంలో తల్లులు పిల్లలను మర్చిపోలేరు. ఎందుకంటే బాగా ఎంత చిన్న వయసులో అంత జాగ్రత్తగా ఉంటారు పిల్లల విషయం. వాళ్ళు ఎందుకంటే ఓ పిలిచేటోళ్ళు కాదు, ఓ పలానా బాధ అని చెప్పేటోళ్ళు కాదు. ఎందుకంటే ఏడితే తప్ప ఒక తల్లి వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగానే ఉంటారు. కానీ దేవుడు అంటాడు నిన్ను మర్చిపోజాలను అంటాడు. సరే, మరి దావీదు ఏమంటాడు? సరే అసలు దావీదు కీర్తనలో యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపో. వినండి ఇక చూడండి. దేవుడేమో మర్చిపోజాలని అంటాడు, దావీదేమో దేవుడు నన్ను మర్చిపోయాడు అంటాడు. ఎట్లనంటే పరిస్థితులు వచ్చినప్పుడు మనిషికి అలాగనే అనిపిస్తుంది. అంటే ఇంకొక విషయం, అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి వెళ్ళినోళ్ళవు తప్ప ఇది అందరికీ అర్థం కాదు. దావీదు అంటాడు నన్ను దేవుడు మర్చిపోయిండో ఏమో. ఇక ఈయనేమో ఇట్టంటే 77వ కీర్తన 10వ వచనం అనుకుంటా ఆ కీర్తన రాసిన ఆయన, మరి ఆయన ఎవరు, కానీ ఆయన ఏమంటాడో చూడండి. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణహస్తము మార్పు నొందిన అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కాదు. ఈయనైతే దేవుడు మారిపోయిండు అంటాడు. ఈ కీర్తన రాసిన ఆయన ఏమో దేవుడు నాకు కలిగిన దేవుడు మారిండు అనటానికి నాకు కలిగిన శ్రమ అని ఈయన చెప్తాడు. దావీదు కలిగిన శ్రమ అలా దావీదు చెప్తాడు,
అంటాడు దేవునితోనే, మానవులతో కాదు దేవునితోనే అంటాడు. ఈ ప్రభు నన్ను ఎన్నాళ్ళు మర్చిపోతావు. కనుక దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు అనేటి అంత సులువైన ఏం కాదు జయించడానికి. శ్రమ అనేది ఎంతో దుఃఖము, బాధ, వేదన కలిగిస్తుంది. శ్రమ అందు ఓర్పు గలవారై ఉండని లేఖనం చెప్తాను. ఓర్చుకోలేకనే అంతటి భక్తులు అంటారు. ఒక ఆయన అంటాడు 77వ కీర్తన 10వ వచనంలో, యెహోవా దక్షిణస్థం మార్పు నొందింది అనుటకు నాకు కలిగిన శ్రమే కారణం. నాకు అనిపిస్తుంది, నాకు అట్లా అనిపిస్తుంది నాకు అని ఆయన అంటాడు. దావీదు అంటాడు, దేవా నువ్వు నన్ను ఎన్నాళ్ళు మర్చిపోయాడు. ఆ దావీదు అంటాడు ఎన్నాళ్ళు కనుక ఈ శ్రమలల్లా మనకు నిరాశలు అనేటి, నిస్పృహలు అనేటి, అనుమానములు అనేటి, అవిశ్వాసం అనేటిది రావడం ఇది మామూలే అనుకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు 77వ కీర్తన 10వ వచనం రాసిన ఆయన ఏమన్నాడంటే, యెహోవా దక్షిణస్థం మార్పు నొందింది అనుటకు నాకు కలిగిన శ్రమే కారణం అన్నాడు. కానీ మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమంటాడో చూడండి. యెహోవానైన నేను మార్పు లేని వాడు. విన్నారు కదా, చూడండి. ఇప్పుడు దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు తను గురించి? తను యెహోవానైనా నేను మార్పు లేని వాడనని దేవుడు చెప్తాడు. ఇప్పుడు కీర్తనకర్ రాసిన ఆయన ఏమంటాడు? లేదు, యెహోవా దక్షిణాస్తం మార్పు. ఏ దక్షిణాస్తం అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, యెహోవా దేవుడు మారిపోయింది అనడానికి నాకు కలిగిన శ్రమే కారణమని ఆయన అంటాడు. ఇప్పుడు ఏది నిజం? దేవుని అన్నిటికీ నిజమవుతుంది, కానీ మనలో పరిస్థితులు అట్లా అనిపిస్తాయి అంతే. కానీ అక్కడ దేవుడు మారడం కాదు. దేవుడు అంటాడు, సత్యవంతుడైన దేవుడు అంటాడు, యెహోవానైనా నేను మార్పు లేని వాడు. నాలో మార్పులు అనేటిది ఏముండదు. ఆయన అవునని చెప్పి కాదని వాడు కాదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడని కూడా మనకు నూతన నిబంధన చెప్తాను. కనుక ఏది ఏమైనా మరి దేవుని మీద ఆధారపడకుండా, లేకపోతే ప్రార్థనలో మనకు అనుమానం వచ్చేలాగున, లేకపోతే ప్రార్థన చేసుకోలేలాగున ఈ శ్రమల వలన మనకి ఇసుకత్తది. శ్రమల వలన సాతాను పెట్టే దాడులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇటువంటి పరిస్థితులల్లా మనకు దేవుని మీద అనుమానం వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది కదా. ఇప్పుడు మరి యెషయా గ్రంథంలో దేవుడు, అంటే యెషయా గ్రంథం తర్వాత రాయబడ్డది, దావీదు కాలంలో యెషయా గ్రంథం లేదనుకోండి, అది వేరే విషయం. కానీ యెహోషువ గ్రంథం ఉన్నది కదా, నిన్ను ఇరువను నిన్ను ఎడబాయను అన్న మాట తెలిసే ఉంటుంది కదా దావీదుకు. ఎందుకంటే నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య కార్యములు నేను చూసినట్టు నా కన్నులు తెరువమన్నాడు. కనుక పరిస్థితులు, కష్టాలు, బాధలు అలాగున చేస్తాయి. మన శ్రమను ఓర్చుకోలేకుండా శ్రమల విశ్వాసం కోల్పోయేలాగున, ఇంకా దేవుడు దీన్ని ఏం చేస్తాడు అనుకునేలాగున. ఇప్పుడు దావీదు అంటాడు. ఇప్పుడు చూడండి, మనం ఆ కీర్తనే చదువుకుందాం. దావీదు ఎట్లుందో పరిస్థితులు చూద్దాం. అది 13వ కీర్తన. గనక మనము యెహోవా ఇన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోలేదు. కనుక దేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్తా. మన బాధల్లా కీర్తనల గ్రంథం కానీ యోగ గ్రంథం కానీ చదివితే వాళ్ళు ఎంత మనకంటే ఉన్నతమైన ఎంత విశ్వాసులో
మనకు అర్థమవుతుంది. సరే కాయినా కాకపోయినా కొందరికి ఆశ కాకపోవచ్చుగా, దేవుని దయ మనం ఏం చెప్పలేం. కానీ అందరూ ఒకంత బైబిల్ను అర్థం చేసుకోలేరు అన్న సంగతి అది మనకు కూడా తెలిసిన విషయమే. ఇక అర్థమైంది అనుకున్నాడు అంటే ఇక అది వేరే, ఇక ఒకరిని మనం అనడం ఎందుకు ఇప్పుడు. కానీ ఒక మాట మనం ఆలోచించుకోవాలి. దావీదు దేవుణ్ణి అంటాడు, నువ్వు నన్ను ఎన్నాళ్ళు మర్చిపోతావు అని ఆయన బాధపడుతూ ఇంకేమంటాడు చూడండి. ఎందుకన్నాడు అట్లా వినండి కింద. నిత్యం మరిచేదవా, నిత్యం నన్ను ఎల్లప్పుడూ మర్చిపోతావా ప్రభువా? నాకెంతకాలం విముఖుడవై నువ్వు, నాకెంతకాలం విముఖుడవై నువ్వు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడదు. అది ఆయన పడే చింతకి అక్కడ అక్కడ ఆయన పడే బాధకి అక్కడ పరిష్కారం దొరుకుతలేదు. దొరకక ఇంత నేను చింత పెట్టుకున్నా, రంది పెట్టుకున్నా, నేను ఇంత బాధపడుతున్నా ప్రభా తండ్రి, నువ్వు ఎన్నాళ్ళు నన్ను మర్చిపోయేదు, లేకపోతే ఎన్నాళ్ళు నన్ను పట్టించుకోవు, లేకపోతే ఎన్నాళ్ళు నా ప్రార్థన వినకపోతావు, వినకుంటుంటావు అని ఆయన యొక్క వేదన, ఆయన యొక్క బాధ. కనుక దేవుని బిడ్డలారా, నిరాశలు నిస్పృహలు అనేటివి దేవుణ్ణి ప్రేమించే వారికి అయ్యాం కొత్తవి కావు. ఓఫిరాన్న మాట చెప్పాను, యేసయ్య పొందిన కలువరి శిలువలో నీ శ్రమలను నుంచి పుట్టుకొచ్చిందే క్రైస్తవ సంఘం అన్న. చదువుడు అవసరం లేదు, కానీ మనం అపొస్తల కార్యములలో జరిగితే సంఘమునకు యెరూషలేములో గొప్ప హింస కలిగిందని దేవుని వాక్యం. ఆది సంఘమునకే గొప్ప హింస. గొప్ప హింస అంటే అపొస్తలు తప్ప అందరూ వెళ్ళిపోయింది, అంత గొప్ప హింస కలిగింది. కనుక ఆనాడు మన పాత నిబంధన భక్తుల పరిస్థితి ఆలోచించిన, ఈనాడు కొత్త నిబంధన సేవకుల పరిస్థితి ఆలోచించిన, శ్రమలే కనబడతాయి. మరి కొందరు ఎందుకు మన శ్రమలు రావడం దేవుని చిత్తం కాదని బోధించుతారో మరి నాకు అర్థం కాదు. గనుక సరే ఇవ్వలేమని అనుకొని మనకు అవసరం లేదు, కానీ అవసరం కూడా ఉంటుంది అనుకోండి సందర్భం అంతా సమాధానం చెప్పడానికి. కానీ ఇప్పుడు అది మనకు అంశం కాదు. కనుక దేవుని బిడ్డలుగా పాత నిబంధన చూసుకున్నా, క్రొత్త నిబంధన చూసుకున్నా, పౌలుకు అనేక బాధలు వచ్చినట్టు కొరంతి పత్రికల రాయబడి ఉన్నాయి. కపట సహోదరుల వలన దిగంబరత్వంతోను మనకు సాలితోను ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన హింస ఇట్టున్నదా? పౌలే దేవుణ్ణి అంటాడు. దేవుణ్ణి ఏమంటాడో వినండి. మొదటి కొరంతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. పౌలు దేవుణ్ణి ఏమంటాడో చూడండి. మొదటి కొరంతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరణదండన విధింపబడిన వారమైనట్టు, మరణదండన విధించబడే వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడు. దేవుడే మమ్మల్ని ఇలా ఉంచి ఉన్నాడు అని ఆయన అంటాడు. దేవుడే ఇలాగ ఉంచి ఉన్నాడని ఆయన అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, పరిస్థితులు అనేటివి అంతకంత గొప్ప గొప్ప సేవకులు ఆయన చెప్పి ఇంకా మీరు చదువుకోండి. ఆ 4:9 నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినా కానీ సందర్భం వచ్చట అన్న. దేవుడు అపోస్తలులైన మమ్మల్నే కడపడి స్థితిలో ఉంచి ఉన్నాడు. మాకు ఆకలి దప్పులతోనూ దిగంబరత్వంతోనూ పిడిగుద్దులు తింటూ నిలువరమైన నివాసం లేక పెట్టుకున్నామని చెప్పాడు. కనుక ఇట్లా మనం ఆలోచించుకుంటూ పోతే ఇంకా ఏ భక్తుడు ఏం సుఖం ఉన్నట్టు. ఒక సొలొమోనుకి అయితే ఏ బాధలు ఉన్నట్టు రాయాలి. కనుక పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా
అనేక శ్రమలు అనేక బాధలు అనుభవించిన వారే. దేవుని మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు కీర్తన రాసినైనా కానీ దావీదు కానీ అయ్యో ప్రభు అని వాపోతాడు. చదువు 11వ కీర్తన. పదమూడవ కీర్తన చదువుకుందాం. నాకు ఎంతకాలం విముకుడవైందు, ఇవి విముకుడవైందుము, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఇంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడని. చూసారా, ఉదయకు దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇంత దుఃఖాన్ని అనుభవించగా దేవుడు నా ప్రార్థన ఎందుకింటలేడు? ఇది ఆయన యొక్క బాధ. సరే, హబక్కూకు గ్రంథం చదువుదాం. హబక్కూకు చదువు బాబు, మొదటి నుంచి అనుకుంటా. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం, మరి మొదటి నుంచి అనుకుంటా. ఆయన ఏమంటాడో చూడండి. హబక్కూకు గ్రంథము. ప్రవక్త హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొర పెట్టినను ఎన్నాళ్ళు ఆలకింపకుండు. చాలు. ఇక్కడ హబక్కూకు ప్రవక్త అంటాడు, యెహోవా చూడు తండ్రి, నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందు. ఎన్నాళ్ళు ఆలకింపకుందు అంటే అది ఆయన బాధ. దేవుడు ప్రార్థన ఇంటలేడు అని హబక్కూకు ప్రవక్త అంటాడు. నా ప్రార్థన ఇంటలేడు అని దావీదు అంటాడు. 77వ కీర్తన రాసిన ఆయన అంటాడు, యెహోవా మార్పు నొందింది అనుటకు నాకు కలిగిన శ్రమ అంటాడు. పౌలు అంటాడు, అపొస్తలులైన మమ్మల్ని ఇంత కడపడి స్థితిలో దేవుడు పెట్టాడు, మాకు ఇవరకు అన్నం లేదు, వస్త్రాలు దొరకడం లేదు, అన్నం లేదు, ఆకలి దప్పులతోనూ దిగంబరత్వంతోనూ నిలువరమైన నివాసం లేక పిడిగుద్దులు తింటూ ఉంటానమని ఆయన అన్నాడు. కనుక ఇవి బాధలన్నీ. ఇటువంటి బాధలన్నిటినీ వాళ్ళు అనుభవించిన బాధలన్నిటినీ మనం పక్కకు పెట్టి మనకు శ్రమలు రాకపోవడమే దేవుని చిత్తాన్ని బోధించే వరకు అటువంటి సంఘాలలో రేపు శ్రమలు వచ్చే వరకు లోకంలో కలిసిపోతారు. ఎందుకంటే మరి అప్రెదిగితే ఎట్లుంటుంది చెప్పండి. అట్లా గనుక దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదువుకోవాలి. మనకు శ్రమలు రావు అని అనడం ఎంత కరెక్ట్ అన్నది మనం చదువుకోవాలి. ఆ పౌలే అన్నాడు చూడండి, అపొస్తలుల కార్యంలో 14వ అధ్యాయము 22వ వచనంలో. మళ్ళీ పౌలు ఏమంటున్నట్టు చూడండి. ఇక్కడ అపొస్తలులైన మమ్మల్ని కడపడి స్థితిలో ఉంచిండి అన్న పౌలు ఏమంటాడో వినండి. 22 అపొస్తలుల కార్యాలు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి. కనుక పౌలు ఒక తీర్మానాలను వచ్చాడు. అనేక శ్రమలు అనుభవించాట మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలట. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం వాళ్ళు నీతివంతులే కదా, వాళ్ళే భూమి మీద ఏమనుభవించాలట కదా, అనేక శ్రమ. కనుక దేవుని బిడ్డలారా, ఇదంతా మనకి ఏ అంశం మీద దేవుడు నడిపిస్తాడంటే శ్రమ యందు ఓర్చుకోలేము అని. అందుకే మన మాట ఇప్పుడు యోబు ఏమన్నాడో చూడండి. అది యోబు గ్రంథం మరి 35:5 వచనము లేక 34:5 వచనం అనుకుంటా. చూడండి యోబు దేవుని గురించి ఏమన్నాడు. అక్కడ ఏమని ఉన్నదంటే, నేను నీతిమంతుడను, దేవుడే నా పట్ల న్యాయం జరిపాను అంటాడు. అది మరి 37 లేకపోతే 34 35 ఉంటుంది అధ్యాయము 5వ వచనం అనుకుంటా. గనుక అక్కడ యోబు కూడా బాధను తట్టుకోలేక ఓర్చుకోలేక 34 అధ్యాయం యోబు గ్రంథం 34 అధ్యాయము నేను నీతిమంతుడను 5వ వచనం కదా, 5వ వచనం
నేను నీతిమంతుడను, ఆ. దేవుడు నా పట్ల న్యాయం తప్పదు. చూడండి, దేవుడే నా పట్ల న్యాయం తప్పిండంటే ఆఖరికి యోబు ఏమంటాడంటే ఆ బాధ అంతా తట్టుకోలేక దేవుడే నాకు అన్యాయం చేసిండు అంటాడు. ఇది చాలా మంది క్రైస్తవులకే కాదు, క్రైస్తవ బోధకులకు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే మాట చెప్తారు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమునకే స్తోత్రం కలుగును కాక అన్నాడు. పిల్లలు చచ్చిపోయినప్పుడు గనుక, ఆస్తులు పోయినప్పుడు అవి పోయినప్పుడు అన్నాడు గనక నోటి మాట దారుణైన యోగు పాపం చేయలేదని అక్కడ ఉంటుంది. ఇక అది గాదే చెప్తారు, ఇక ఎవరైనా ఇక గాడికే గనుక. కానీ ఆయనకు శర్మ వ్యాధి వచ్చినప్పుడు ఎంతో కాలం దేవుని కొరకు కనిపెట్టినా ఇంకా బాధ ఎక్కువ పెరగడం వలన ఈ స్నేహితుల్లో మంచోని అయితే నీకెందుకు ఈ బాధ వస్తుందని ఇటు ఈలుతును నీకరించడం, ఇదంతా తట్టుకోలేక ఆఖరికి యోబు అంటాడు, దేవుడు నాకు అన్యాయం చేసాడు అంటాడు. కీర్తన రాసిన ఆయన దేవుడు మారిపోయింది అన్నాడు. దావీదేమన్నాడు, దేవుడు నా మొర. మరి చూడండి, వాళ్ళు భక్తులా భక్తి ఏంలా? అబాక ప్రవక్త ఏమన్నాడు, నేను ఇన్నాళ్ళు మొరపెట్టినా యెహోవా నువ్వు ఎందుకినవయా అంటాడు. కనుక దేవుని బిడ్డలారా ఇగో ఇది. అందుకే ఓఫిరన్న మంచి పాట పెట్టి రాశాడు, మొరలాలించేటి నిన్ను ప్రేమించదా, మొరలాలించకపోయినా నిన్ను ప్రేమించదా. అంటే కొన్నిసార్లు దేవుడు ప్రార్థన వినడు అని దానికి అర్థం. అయినా మనం ప్రేమించుకుంటూనే పోవాలి. మరేం చేస్తాం చెప్పండి. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాకపోయినా మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించుకుంటూనే పోవాలి. మొర ఆలకించి జవాబిచ్చిన్నాడు ప్రేమించాలి, మొర ఆలకించక జవాబి అన్నాడు కూడా మరి ప్రేమించాలి కదా. అందుకే దేవుని బిడ్డలారా, వాళ్ళు పాత నిబంధన భక్తులు చూడండి, వాళ్ళు అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ మాట యోబు 2 సార్లు అన్నాడు. తర్వాత 19వ అధ్యాయము యోబు గ్రంథము, 19వ అధ్యాయము యోబు గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. నేను తప్పు చేసిన యెడల ఆ తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందరా, నా నేరం నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసినని, తన వలలో నన్ను చిక్కించుకున్నానని మీరు తెలుసుకోవాలి. కనుక నేనైతే ఏం పాపం చేయలేదు, దేవుడే నాకు అన్యాయం చేసిండు అంటాడు మరొకసారి యోబు. కనుక దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఈ కఠినమైన బాధలు, కష్టాలు, ఈ శ్రమలే మనకు దేవుని మీద అనుమానం వచ్చేలాగున చేస్తాయి. నాకు గట్టనే వచ్చింది. పెళ్లి కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే రాత్రి పగలు ఉపవాసం ఉండి కొన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళు పెళ్లి ఎవరు లేదు, ఏం లేదు. ఇక ఆ పెయిన్ రావుడు కాదు, ఇక శ్రమల పెయిన్ అయింది నాకు. శ్రమలు అనేకమైన శ్రమలు వచ్చు. ఏం చెప్తావు, నేను అనుకున్నావు నాడు వాక్యం చెప్పుకుంటా, దేవుడు నాకు కీడు కొరకే పెయిన్ కానిత్తలేడు అన్నవల్ల దేవుడు ఏం చేసాడంటే, నా చూపెట్టిన వాక్యం చూపెట్టాలా మీకు? ప్రకటన గ్రంథం, నేను అన్న మాటకు దేవుడు నాకు దర్శనం ఇచ్చి చూపెట్టిన వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం, మొదటి నుంచి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహాయం. దేవుడు అన్నాడు, కుమారుడా, నీ కష్టం నాకు, నీ పెళ్లి చేసుకోకపోవడం వలన ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు. నీ సహనం నాకు తెలుసు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఓపిక పట్టి నా దగ్గర ప్రార్థన చేస్తానవో నాకు తెలుసు. అయినా నువ్వు కీడు కొరకని ఎందుకు అనుకుంటావు పెళ్లి కాకపోవడం?
అని మళ్ళా అది పరమగీతము 1వ అధ్యాయము మరి మొదటి నుంచి చూపెట్టిండో లేకపోతే 3-4 వచనాలు చూపెట్టిండో నాకు గుర్తులేదు, కానీ పరమగీతంలో అయితే అక్కడ చూపెట్టిండు దేవుడు. చూద్దాం. సొమ్మును రక్షించిన పరమగీతము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము. 3వ వచనం చూపెట్టిండు కావచ్చు దేవుడు, బహుశా నాకు గుర్తులేదు. చదువు 3వ వచనం. పూసుకున్న పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. అంటే నేనేమనుకున్నానంటే, అయ్యో నా కీడికే దేవుడు పెన్ను కానిత్తలేడు అని నేనంటే, అంటే నేనేమన్నా పడిపోతే కావచ్చు, చెడిపోతే కావచ్చు, ఇక నా కీడికే దేవుడు కానిత్తలేడు అని ఎందుకు అనుకుంటావు? నీ పేరు పొయ్యబడిన పరిమళ తైలంతో సమానంగా నేను ఉంచుతా అని దానికి అర్థం. అందుకే నాకు ఆనాటి నుంచి ఈనాటికి పెన్ను కాలి, ఇంకా పెన్ను చేసుకునే కాలం అయిపోయింది. గనక ఎంతోమందిని చేసుకుంటానని పోతే అద్దాని దర్శనమే కానీ చేసుకోమన్న దర్శనం ఏం లేకుండా నాకు బాగా బాధ అనిపించి ఆ మాట అన్నా. నేను బాగా బాధ అనిపించి ఆ మాట అంటే దేవుడి 2 వాక్యాలు చూపించాడు. ఆ సేవలు ఉన్నప్పుడు అన్న, విశ్వాసంగా ఉన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తే సేవలకు వచ్చినాక కూడా కాకపోయినా. గనక ఇటువంటి నిరాశలు, నిస్పృహలు ఇంకొక విషయం, మనకు అటువంటి పరిస్థితులు అత్తే తప్ప అటువంటి పరిస్థితుల గుంట వెళ్ళే విశ్వాసులు కానీ లేకపోతే ఈనాడు వెళ్ళే సంఘం కానీ లేక క్రీస్తు పూర్వం ఉన్న భక్తులు కానీ మనకు అర్థం కాదు. వాళ్ళ బాధలు మనకు అర్థం కావు. ఒక భక్తుడు ఇలా అన్నాడట, బైబుల్ కన్నీటి లోయలో రాయబడ్డది కనుక కన్నీటి లోయలకుంటే వెళ్ళేటోళ్ళే దాన్ని అర్థం చేసుకుంటారు అన్నాడట. వాస్తవమే. ఎందుకంటే కన్నీటి లోయలకుంటే వెళ్ళిన భక్తులు ఈనాడు కొంతమంది పాస్టర్కి అర్థం కావడం లేదు. కన్నీటి లోయలకుంటే వెళ్ళిన యెరూషలేములో గొప్ప హింస కలిగిన సంఘానికి గురిసిన బాధ కలిగిన బాధ వాళ్ళకి అర్థమవలేదు. వాళ్ళని ఏమన్నంటే దీవెనలు అని బోధన, దీవెనల దేవుడు ఇస్తే నేను ఇయ్యడాన్ని ఎట్లా అని చెప్పు, కానీ నేను ఇయ్యడానికి చెప్తలేను. కానీ ఇచ్చిన ఇప్పుడు దావీదుకు దీవెన లేదా? వెండి బంగారాలు లేవా? అంటే దావీదు కంటే మనం శ్రీమంతులమా? కాదు కదా. అంటే ఓ రాజ్యానికే రాజు కదా ఆ కాలంలో. కనుక సరే శ్రీమంతులమో కాదో అది దేవుడు ఎరుగు. ఇప్పుడు ఆయనకైతే బాధ వచ్చిందా? రాలే. ఇక డబ్బులు ఉంటే శ్రీమంతులం అయితే బాధలు రావా? శ్రీమంతానికి బాధలకేం సంబంధం? గనక ఇట్లా ఇటువంటి బాధలకు ఉంటాయి. ఇప్పుడు చూడండి, పౌలు అపస్తులైన మమ్మల్ని కడపడి స్థితిలో పెట్టిండు అని 4:9 మాట్లాడిండా. మళ్ళా దాన్ని శ్రమలో ఒక పాఠం నేర్చుకొని మాట్లాడతాడు. అది బాబు ఎంత 2 కొరింథీ మొదటి అధ్యాయమా 2 అక్కడ ఏమని ఉంటుందంటే, మేము శ్రమ పొందినను మీ కొరకని అక్కడ మరి విశ్వాసులతో కొరింథీ సంఘస్థులతో మాట్లాడతాడు. దేవుని బిడ్డల తర్వాత అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే మొదటి పత్రిక రాసినాకనే కదా 2వ పత్రిక రాసినప్పుడు అప్పటికి ఇప్పటికీ కొద్దిగా ఆయనకు బాధ కొరకు ఏమన్నది అర్థం అయిపోయింది. ఎంత మొదటి అధ్యాయం 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడు నన్ను ఈ ఆదరణతో ఆదరించుచున్నాడు. ఈ ఆదరణ ఎవరికి అవసరం చెప్పండి? శ్రమలలో ఉన్న వాళ్ళకు. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు, ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తిగలవారం అగునట్లు శక్తిగలవారం అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో ఆదరించు. చూడు దేవుని బిడ్డలారా, ఒక్క మాటలో చెప్పాలంటే శ్రమ గుంట వెళ్ళిన పాస్టర్ దగ్గర, అంటే మీ పాస్టర్ శ్రమలు రావాలి, మీ చర్చిలో విడిచిపెట్టున్నా నేను చెప్తానా? శ్రమల గుంట వెళ్ళిన పాస్టర్ దగ్గర దొరికిన ఆదరణ
శ్రమలు లేని వాళ్ళ దగ్గర దొరకదని అట్లా ఓ మాట చెప్పడానికి చెప్పిన. ఎందుకంటే నేను విశ్వాసిగా ఉన్న రోజుల్లో భక్త సింగ్ గారి పుస్తకాలు చదివిన ఎన్ని చదివినా గుర్తులేదు. కానీ అయినా నా జీవితంలో 8 సంవత్సరాల శ్రమలు వచ్చినాయని రాశాడు. కాళ్ళకు తొడుక్కోవడానికి చెప్పులు కూడా దొరకకపోతే కింద చెప్పులకు రంధ్రాలు పడితే ఆ మీదకెళ్ళి కలర్ వేసుకొని పోయినా ఇక ఆయన పరిస్థితులు ఆయన చెప్పుకున్నాడు. దేవుడు చెప్పినట్టు ఆయనకి నీ అవసరాలు ఎవరో చెప్పొద్దని, అదొక బాధ. గనక పౌలు అంటాడు, మేము శ్రమ పొంది దేవుని ద్వారా ఎట్లా ఆదరించబడతామో దేవుని బిడ్డలమైన మిమ్మల్ని ఆదరించటానికే అంటాడు. అంటే అర్థమైంది అంటే శ్రమలు పొందనోళ్ళు ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్పండి. ఒకరికి చదువు నేర్పియాలంటే నేర్పించడానికి ఏం రావాలి? చదువు రావాలి కదా. ఇప్పుడు నీకు 7వ తరగతి దాకా నీకు చదువు చెప్పాలంటే వీడు 10, 12 చదువుకొని ఉండాలి కదా. అట్లా ఇప్పుడు మేము మీ ఆదరణ కొరకే శ్రమ పొందుతున్నాము అంటాడు పౌలు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు వచ్చినప్పుడు మనకు అర్థం కాకపోయినా కొంతకాలానికన్నా ఈ శ్రమ నా జీవితంలో ఎందుకు అనుమతించండి. ఇంకొక విషయం, భక్త సింగ్ గారే కావచ్చు చెప్పింది, నాకు గుర్తులేదు. ఆయన ఓ మాట అన్నాడు, దేవుడు ఒక్క ఉద్దేశం కలిగే నీ జీవితంలోనికి అన్ని శ్రమలను అనుమతిస్తాడు అన్నాడు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడే భయంకరమైన శ్రమలకు ఉంటా, బాధలకు ఉంటే ఇప్పుడు కూడా బాధలకు ఉంటానే వెళ్తాను. గనక శ్రమ అనేది మనకు కొంతకాలానికి నేర్పిస్తుందని కూడా నేను ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు దావీదు 13వ కీర్తనలా మరి నన్ను ఎన్నాళ్ళు మర్చిపోదు అన్నాడా? మళ్ళా 119వ కీర్తనలు ఏమన్నాడో చూడండి. 119వ కీర్తన 71వ వచనం అనుకుంటా. 119వ కీర్తన చూడండి, అక్కడేమన్నాడో చూడండి. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది. 119వ కీర్తన 71వ వచనం. నేను శ్రమ నుండి నేను మీ కట్టడలను నేర్చుకున్నట్లు. ఇక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు అక్కడనేమో మర్చిపోయింది అన్నాడు, ఇక్కడికి వచ్చే వరకు పాఠం నేర్చుకున్నాడు అనుభవంలో. ఇక్కడికి వచ్చే వరకు ఒక పాఠం నేర్చుకున్నట్టు అక్కడ మాట్లాడుతాను చూడండి. ఆ 71వ వచనం చదువు బాబు. 119వ కీర్తన 71. నేను శ్రమ నుండి నేను మీ కట్టడలు నేర్చుకున్నట్లు. కట్టడలు అంటే ఏంటిది? ఆజ్ఞలు కలిస్తే ఏమైతుంది? వాక్యం. అంటే నీ వాక్యాన్ని నేను నేర్చుకున్నట్టు శ్రమ నుండి ఉండుట నాకు మేలు. అది అంటే శ్రమ నేర్పించింది, ఆ శ్రమ ద్వారా వాక్యాన్ని నేర్చుకున్నాడని కొంతకాలానికి అర్థం. ఒక విషయం, విశ్వాసులుగా మనం ఒకవేళ శ్రమలలో దేవునికి నమ్మకంగా బతికితే కొంతకాలానికి అర్థం కొన్ని కావచ్చు. సరే, ఇక్కడ కొన్ని కాకపోవచ్చు, కొన్ని చచ్చిపోయినాకనే దేవుడు సమాధానం చెప్తాడు కదా, అది వేరే అని. కానీ ఇక్కడనైతే కొన్ని అర్థమవుతుంది, దేవుడు నా జీవితంలో ఇంత శ్రమకు ఎందుకు అనుమతి ఇచ్చిండు అన్నది ఇక్కడ కొన్ని అర్థం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు దావీదుకి అర్థమైంది, శ్రమ నుండి నాకు మేలైంది, దాని వలన ఆ శ్రమ వలన నీ వాక్యాన్ని నేను నేర్చుకున్నాను అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, శ్రమలు అనేటి మనకు నిరాశలు, నిస్పృహలు, గాఢాంధకారపు లోయలకుంట వెళ్ళడం అనేది ఇక మనకు అది తప్పని విషయం. కనుక ఇక మరి అంశంలోనికి వద్దాం. దాబాబు మన రోమపత్రిక అదెంత 12 కదా. శ్రమలయందు ఓర్పు గలవారు. గనుక దేవుని బిడ్డలారా చూడండి,
పాత నిబంధనల భక్తులంతా ఓర్చుకొని మొరపెట్టుకున్న వాళ్ళే. ఇప్పుడు మనం విన్నాం, అవి పౌలు గారికి కూడా తెలుసు. ఎందుకంటే గమలీయేలు పాదాల వద్ద నేను ధర్మశాస్త్రమును నేర్చుకున్నాను అన్నాడు. వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులకు ఉంటే వెళ్ళినో ఆయనకు తెలుసు, తెలియదని కాదు, పౌలుకు తెలుసు. కనుక దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి, శ్రమలో ఓర్పు కలిగి ఉంటేనట కొంతకాలానికన్నా ఒకవేళ దేవుడు ఈ శ్రమను మన జీవితంలో ఎందుకు అనుమతించిండు అన్నది అన్నీ అర్థం కాకపోయినా కొన్ని మనకు అర్థం కావచ్చు, కొన్ని అర్థం కావచ్చు. జరిగిపోయిన తర్వాత ఓహో ఇది దేవుడు నా మంచి కొరకే జరిగించిండని అర్థం కావచ్చు. ఇప్పుడు దావీదుకి అట్లనే, ఎందుకంటే శ్రమ పడ్డాడు, అర్థం కాలే. పొందినంత కొంతకాలానికి శ్రమ నుండి ఉండటం మేలైంది, అది నేను నీ వాక్యము ఏం చేసినట్టు నేర్చుకున్నట్టు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మర్చిపోయింది అనుకుంటా కంటే ఓర్పు కలిగి ప్రార్థించుకోవాలన్నది మనం నేర్చుకోవడమే మంచి విషయం. ఓర్పు కలిగి ఉండాలంటది లేఖనం. ఇంకొక విషయం, ఇప్పుడు చాలా మంది సేవకుల ద్వారా మనం విన్నోళ్ళమే. నేను దాన్ని చదివిపోయగానే మీకు చెప్తా, మీరు చదువుకున్నా అర్థమవుతుంది. ఇక నేను చెప్పినాక ఫిలిప్పీ పత్రిక 4:6 ఏముంది, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడానికి ఉంది. శ్రమయందు సహనం కలిగి ఇట్లా మనం మన విన్నపాలు దేవునికి తెలియజేయాలని ఉంది. గనక మనం ఓర్చుకొని మొరపెట్టుకోవాలి శ్రమయందు అన్నదే ఒక మాటలో చెప్పాలంటే మన పట్ల దేవుని ఉద్దేశం లేక దేవుని చిత్తం. మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టినా నేనేం చేస్తా కానీ మనం ఓర్చుకొని దేవుని దగ్గర మొరపెట్టుకోవని దేవుని కొరకు నిలబడి బ్రతకాలన్నదే విశ్వాసులమైన సేవకులమైన మన పట్ల దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఇప్పుడు అది దేవుని చిత్తం అనటానికి మీరు చూపెట్టినే కదా, చదువుడు అవసరం లేదు. అపొస్తలులు 14 మన 22లో ఉంది కదా, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కనుక దేవుని బిడ్డలారా కొన్నిసార్లు కన్నీటిలో ఎలగుంటా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి విషయాలు అందుకే శ్రమయందు ఓర్పు కలిగి ఉన్నదంటే పాత నిబంధన భక్తులు, ఇప్పుడు అవ్వాకు ప్రవక్త కానీ దావీదు కానీ 77వ కీర్తన రాసిన కానీ ఇప్పుడు వాళ్ళకు యోబు గ్రంథం కానీ యోబు కానీ కొన్ని అనుమానాలు వచ్చినాయి. అయితే ఇంకొక విషయం, యోబు 34:5 నేను నీతిమంతుడని దేవుడు నాకు న్యాయం తప్పింది అన్నాడా? 19:4 అన్నాడా? కానీ దేవుడు ప్రత్యక్షమైనాక 42వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. అప్పుడు మళ్ళీ ఆ యోబు ఏమన్నాడో చూడండి. 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిన, అక్కడ దేవుడు ప్రత్యక్షమైన టైంలో అయినా అది ఆఖరికి దీవింపబోతాడు యోబును. అవి యోబు అంటాడు, దేవా తండ్రి యేసయ్య నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నా, అప్పుడు తెలియలే. అది కథ. దేవుడు నా పట్ల న్యాయం తప్పిండన్నప్పుడు తెలియలే, ఇప్పుడు తెలిసింది. దేవుడు ప్రత్యక్షం ఎక్కడైందంటే మీకు తెలిసి చదువుకుంటే ఆ 38వ అధ్యాయంలో ప్రత్యక్షమైన యెహోవా సుడిగాల్లో యోబును ప్రత్యక్షమైందని ఉంది. గనక దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోబు నేర్చుకున్నానని సాక్ష్యం ఇస్తాను, తర్వాత దావీదు నేర్చుకున్నానని సాక్ష్యం ఇస్తాను. కనుక శ్రమ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు పౌలు అంటాడు,
కొరింథీ సంఘస్థులారా, మిమ్మల్ని ఆదరించడానికే మేము శ్రమ పడేది. నేను ఇంత మీకు ఉదాహరణ చెప్పిన కదా. ఇప్పుడు మిమ్మల్ని కట్టెలు పట్టి ఇప్పుడు మనల కట్టెలు పట్టి కొట్టి మనల్ని చదువు చెప్పిన సార్లు కూడా ఒకప్పుడు మన లెక్క దెబ్బలు తిన్నోళ్ళే కదా. అయ్యో ఏదో ఓ పుస్తకంలో అయితే రాకపోవడం ఉంటుంది కదా, ఏదో ఒకటి అన్నీ వస్తాయి అందరికీ. కనుక ఇప్పుడు మనకు చదువు చెప్పిన ఒకప్పుడు మనకు చదువు చెప్పిన సార్ అంతా వాళ్ళు కూడా ఒకప్పుడు దెబ్బలు తిని మన లెక్క నేర్చుకున్న వాళ్ళే కదా. ఇది కూడా అంతా అనుకో. సేవకులంతా కదా శ్రమలు అనుకుంటే వెళ్ళినారు. దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా మనం కూడా శ్రమలల్లో వెళ్ళవలసి వస్తుంది. ఏది ఏమైనా శ్రమలో ఓర్పు కలిగి ఉండాలన్నది మరి దేవుని చిత్తము, దేవుని సంకల్పం. మరి అటువంటి విశ్వాసం దేవుడే మనకు ఇచ్చునుగాక. అంటే ముగించలేను ఆ చదువు. ఇంకొక విషయం, ప్రార్థనల పట్టుదల కలిగి ఉండాలట. ఇంకొక విషయం, శ్రమ ఓర్చుకుంటే తప్ప ప్రార్థన చేయలేము కదా. ఇంకొక విషయం, ప్రార్థనల పట్టుదల అదే ఊపిరన్న పాటది. మొరలాలించేది నిన్ను ప్రేమించదు, మొరలాలించకపోయినా నిన్ను ప్రేమించదని. ప్రేమించడే ప్రార్థనల పట్టుదలతోనే ఉన్నట్టు, ప్రార్థనల పట్టుదల. అందుకే సరే ఇప్పుడు చదువుతాను ఫిలిప్పీ పత్రిక 4:6. మీకు చాలా మందికి తెలిసినదే. 4:6 ఫిలిప్పీ పత్రిక. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ లేఖనం చెప్తుంది ఎన్నిటి గురిసో మీరు చింతించవలసి వస్తుంది అని దానికి అర్థం. దేని గురించి చింతించకుంటే అంటే అర్థం ఏంటిది? దేవుని బిడ్డలుగా ఎన్నిటి గురిసో మనం ఏం చేయవలసి వస్తుంది అని అర్థం. చింతించవలసి లేక బాధపడవలసి దుఃఖపడవలసి వస్తుందని దానికి అర్థం. దేవుని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కనుక ఒకటి, శ్రమలో ఓర్పు కలిగి చింతించినా చింతింపకపోయినా మరి దేవుని దగ్గర కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడానికి లేఖనం చెప్తారు. కనుక దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థనలో శ్రమల్లో పట్టుదల ఉండాలని వాక్యం చెప్తారు. కానీ మనకేమవుతుంది? నిరాశ వచ్చి, నిస్పృహలు వచ్చి ఏం ప్రార్థన చేయాలి? ఇప్పుడు దావీదు బాధపడ్డాడు, హబక్కూ ప్రవక్త బాధపడ్డాడు, బాధ అనిపిస్తుంది. ఇంత ప్రార్థన చేసినా దేవుడు ఇంత లేపాయా, ఇది అయితే లేపాయా, అయ్యో నేను ఎంత ప్రార్థన చేసినా. ఇప్పుడు దావీదు అంటే అది వేరే సందర్భం, నేను ఇప్పుడే చెప్పా. కానీ ఆయన కుమారుడు చచ్చిపోయినప్పుడు ఏమన్నాడు? అయ్యో నేను ఇంత ఉపవాసం ప్రార్థన చేసిన దేవుడు ఆలకించలేదు కదా అని బాధపడ్డాడు. కనుక ప్రార్థన యందు పట్టుదల ఉండాలంటే శ్రమలో మనకి ఏముండాలి? ఓర్పు ఉండాలి. శ్రమలో మనకు ఓర్పు ఉండాలి. శ్రమలో ఓర్పు ఉంటేనే ప్రార్థన పట్టుదలతో చేయగలం. కనుక దేవుని బిడ్డలారా, అంటే మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నా సాధ్యమైనంత వరకు అంటే మనం ప్రార్థన మానకూడది అన్నది దేవుని చిత్తం. అక్కడ నా చిత్తం కాదు, దేవుని చిత్తం. గనక ప్రార్థన పట్టుదలతో కలిగి చెయ్యాలన్నది దేవుని చిత్తం, దేవుని సంకల్పం. అది దేవుని బిడ్డలమైన మన పట్ల మనం ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలని లేఖనం చెప్తాను. ప్రార్థన పట్టుదల కలిగి ఉండు, పరిశుద్ధుల అవసరములలో పాల్పొందొచ్చు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఉపకారం చేయడం అనేది దేవుని చిత్తం.
పరిశుద్ధుల అవసరాలలో దేవుని బిడ్డలుగా మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అని. కానీ దీనికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది అన్యాస్తులు ఉండరు. ఇచ్చినాక ఒకటి ఇచ్చి ఇయ్యకముందు ఒకటి చేస్తారు వాళ్ళు. ఇచ్చినాక అప్పు ఇయ్యలేని వాళ్ళు, ఎగగొట్టేటోళ్ళు, దేవుని భయం లేని వాళ్ళు, ఇట్లా కొందరు ఉంటారు. అందుకే అక్కడ పరిశుద్ధుల అవసరాలలో అన్నాడు. కనుక మనం ఉపకారం చేసుడు, మనకున్నంతలా సహాయం చేసుడు అన్నది మనందరికీ అది తెలిసిన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే, మనం మేలు చేయకపోవడం వలన కూడా మనం నరకానికి పోయే అవకాశం ఉంటుంది. మీకు దీనికి నేను చదివిపోయేగా చెప్తాను. మత్తయి సువార్తలో యేసయ్య అన్నాడు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తే మీరు సేవకుల ద్వారా ఇప్పటికీ ఇన్ని ఉంటారు చాలాసార్లు. అక్కడ ఏమన్నాడంటే, ఎడమ వైపున ఉన్న వారిని చూసి, నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నాకు మీరు వస్త్రం ఇవ్వలేదు, నేను దప్పికొన్నప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలేదు అని ఇట్లా అన్నాడు కదా. అంటే అర్థం ఏంటంటే, దేవుని సేవకులలో దేవుని బిడ్డలకు లేక ఆ పేదలకు సహాయం చేయడమే అది దేవునికి ఇవ్వడం అని దేవుడు చెప్పాడు. కనుక సాధ్యమైనంత వరకు సహాయం చేయడం అది మన విషయంలో మన దేవుని చిత్తం, మన దేవుని మన దేవుడు కీడు చేయవాడు కాదు, ఆయన మేలు చేసేటోడు. యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఎవరికైనా కీడు చేసిండు? మేలే చేశాడు. అందుకే యోహాను పత్రికలు ఏమని ఉందంటే, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అపవాది సంబంధి. దేవుని బిడ్డలుగా మనం సాతనైనంత వరకు ఒకరికి మేలు చేయాలి. సరే, మనకే సరిపోకపోతే ఇక చెయ్యలేము అనుకో. ఇప్పుడు 2 అంగీలు ఉన్నోడు, 1 అంగి ఉన్నోనికి ఈ మధ్య దేవుడు చెప్పాడు. కానీ 1 అంగి ఉన్నోడిని అయితే ఇవని చెప్పలేదు. మరి ఈడు దిగంబరుడు కాడు, అర్ధ దిగంబరం కాదు. కనుక సరే, మనకు ఎల్లువానుంటే చేద్దాం, లేకపోతే లేదనుకో. కానీ కీడు చేయకుండానైతే బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. దేవుని బిడ్డలారా, హింసించు వారిని దీవించడం అంటే చాలా శ్రద్ధగా ఆతిథ్యం. కనుక సాతనైనంత వరకు ఒక సహాయం చేస్తేనే బాగుంటుంది. కానీ దీనిలో రకరకాల మనుషులు ఉంటారండి. ఇప్పుడు ఏం చెప్పాలి అదంతా చెప్పండి. ఇప్పుడు కొందరికి ఎట్లుంటుందంటే, మనం ఏదన్నా అలవాటు చేసినాం అనుకో, కొందరికి ఏదన్నా ఇప్పుడు ఎట్లా పాస్టర్ నువ్వు ఆదిత్యం ఈనాడు, కొందరికి అదే ఉద్దేశంతో ఎప్పటికీ వస్తారని మీరు నన్ను అనకముందని నేను చెప్తాను. కొందరు ఎవ్వరు పెడితే దీన్ని ఆమె ఎప్పటికని చూస్తారు. వ్యవహారకం మంది సొమ్ముల మీదనే ఆశ కలిగి ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. కిందనే ఏమైనా ఉన్నదంటే, మనకి ఇంకా ఒకవేళ రేపటి అంశంలో వస్తుంది వాసు, ఆశింపకూడదు అని ఉంది. కానీ కొందరు ఎప్పటికో వాళ్ళ ఇంటికి ఒకళ్ళ సొమ్ముకు ఒకళ్ళ దానికి ఆశపడుతూనే ఉంటారు. అది పద్ధతి కాదు. దేవుని బిడ్డలుగా అది మనకు ఉండకూడదు. ఇప్పుడు పౌలు అన్నాడు, దేవుని ఎవరిని వెండినైనను బంగారంనైనను వస్త్రంనైనను ఆశింపలేదు అన్నాడు. ఎందుకు ఆశింపవద్దని ఆజ్ఞ పాత నిబంధనలే ఉన్నది కదా. కనుక కొంతమంది ఎట్టనంటే, ఏమన్నా అద్దాన్నోడే తల్లిదాన్ని అన్నట్టు, వెనుకడికి ఒక సామెత తీరు, తినువన్నోడే తల్లిదాన్ని అన్నట్టు చూస్తారు. ఇట్లా రకరకాల మనుషుల ద్వారా మనకు కూడా కొన్నిసార్లు రిస్క్ వస్తుంది. ఏమో అన్నట్టు పెట్టేటోడు అంటే సత్యదాకా తినేటోళ్ళు కూడా ఉంటారు. అందుకే పౌలు అన్నాడు, మీలో పని చేయని వాడు భోజనం చెయ్యకూడదు అన్నాడు. కనుక ఇక దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఆదిత్యం శ్రద్ధగా ఇవ్వంటే దాంట్లో ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని ఇయ్యలేకపోవటానికి కూడా, కొందరికి ఇయ్యలేకపోవటానికి కూడా కారణం ఉంటుంది. ఇప్పుడు మేమున్నాం, గిద్దోని మేము పాస్టర్,
ఇప్పుడు మా సంఘస్థులకు కొంతమంది మంచి దేవునికి నమ్మకస్తులు దశభాగాలు ఇచ్చి దేవుని బిడ్డలు ఉంటారు. ఏ సంఘంలో ఆయన ఉంటారుగా. మరి వాళ్ళకి ఇచ్చి చూసే వరకు ఈయన లేవనుకుంటారు, మమ్మల్ని అట్లా చూస్తలేరని మళ్ళీ వేరే అవుతుంది కదా. కనుక ఇప్పుడు ఒకల కొరకు ఒకరికంటే ఇవ్వడం బంద్ అవుతుంది. ఏదో ఇప్పుడు మా సంఘం నుంచి ఒకళ్ళు వచ్చిందంటే మన ఇంటికైతే ఏదో సాయం చేయవచ్చు. కానీ మనం ఉపవాసం పెట్టి ప్రార్థన పెట్టినాడు, సంఘమే వచ్చినాడు, ఏం సాయం చేస్తాం చెప్పి ఎవరికి అని చేస్తాం, అందరికీ చేయలేం కదా. కనుక అది సాధ్యమైనంత వరకు దేవుడు మన పరిస్థితులను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఆయన సర్వజ్ఞాని కాబట్టి అర్థం చేసుకుంటాడు. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు శ్రద్ధతో మరి ఇతరులకు సహాయం చేయడం, ఇవ్వడం, పెట్టడం అది మంచిదే. కనుక దేవుని బిడ్డలారా, హింసించు వారిని దీవించడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. నా మటుకైతే నేను అనుకుంటాను, మరి మీకు ఎట్లుంటుంది? ఒకరు మాకు ఒకప్పుడు అన్యాయం చేసిండ్రు. అన్యాయం చేస్తే జనాలను శపించలేదు కావచ్చు, మరి నాకు గుర్తులేదు, అప్పటి సేవల్లే ఉన్నా. కానీ ఒక విషయం, అంతకుముందు నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేసేది. వాళ్ళు మనకి కీడి చేసిండ్రు కదా, ఇక మనం ఎందుకు చేద్దాం ప్రార్థన అని మానుకున్నాములే. కొద్ది రోజులకు లేకపోతే కొన్ని నెలలో కొద్ది రోజులు దేవుడు ఏం చేసిండు, నేను వేరే పాస్టర్ రమ్మంటే వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పడానికి పోయినా, అక్కడనే అనుకుంటా. దేవుడు ఏం చేసిండంటే యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం దర్శనంలో చూపెట్టాడు. అక్కడ ఏమున్నదో చూద్దాం. చూడు బాబు, చదువు బాబు, ఇది చూపెట్టాడు. యోబు గ్రంథము మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాడు. అంటే నాకు చూపెట్టాడు దేవుడు. అంటే విషయం చెప్తాను. యోబు స్నేహితులకు కొరకు ప్రార్థన చేయనంత హానికరమైన మాట, బాధ కలిగించే మాటలు, గాయపరిచే మాటలు యోబు స్నేహితులు వాళ్ళకేంద్రు. అయితే ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేసిండ్రు, ఎవరు దీవించబడరు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మరి మీకు అర్థమైతేనే ఇంత ధైర్యం ఉంటుంది, ఏ సాయం ఇంత ఆధారపడి సంతోషంగా ప్రార్థన చేయగలరు. యోబు చేసిందేమో స్నేహితుల కొరకు, దేవుడు దీవించిందేమో ఎవరిని? యోబును. విన్నారు కదా, అక్కడ చదువు మళ్ళొకసారి చదువు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, యోబు తన స్నేహితుల విషయం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాడు. ఎవరి క్షేమస్థితిని? యోబు క్షేమస్థితి. అంటే రెట్టింపు దీవెన ఆయన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాక వచ్చింది. విన్నారు కదా. గనుక మనం కూడా శత్రువులను క్షమించు దేవా, దీవించు దేవా అని ఒకవేళ ప్రార్థన చేయడం వలన మనమే దీవించబడడానికి అది హేతు అవుతుంది. ఇప్పుడు అక్కడ యోబు దీవించబడడానికి అది హేతువు లేక కారణమైంది. ఇక నేను ముగించుతాన్నా, ఇక ఇప్పటికే దగ్గర గంటకు వస్తుంది. కనుక ఒక మాట, మనం నూతన నిబంధన తిమోతి పత్రిక మరి 2వ అధ్యాయంలో కూడా దేవుడు ఏం సెలవిచ్చిండో చూడండి. మనం సుఖంగా ఉండడానికి ఒక మాట చెప్పాడు. యోబుకు క్షేమం కలగడానికి యోబు స్నేహితుల కొరకు చేసిన అందుకే నాకు అప్పటి నుంచి నా శత్రువుల కొరకు నేను ప్రార్థన చేసిన. ఇప్పుడు చాలా దీవించబడ్డా, దేవుడు దీవించాడు. నా సాక్ష్యం చెప్తాను. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగా ఎవరు ఉండటానికి ప్రార్థన చేసే మనం నెమ్మదిగా సుఖంగా ఉండటానికి సుఖముగాను బ్రతుకు నిమిత్తం అందుకొరకు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించు. కనుక దేవుని బిడ్డ చూడండి, ఎవరు సుఖంగా ఉండటానికి ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు.
అంటే క్రైస్తవులమైన మనము సుఖంగా ఉండటానికి క్రైస్తవేతరులు లేక అన్యజనుల దేవుని నమ్మనుల కొరకు, అధికారముల కొరకైనా, ప్రభుత్వాల కొరకైనా, రాజుల కొరకైనా, కొద్దివారి కొరకైనా, గొప్పవారి కొరకైనా, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని మనకు లేఖనం చెప్తాంది, లేక సెలవిస్తాను. ఇప్పుడు యోబు ఎట్లా దీవించబడ్డాడు? స్నేహితుల కొరకు ప్రార్థించి దీవించబడ్డాడు. ఇప్పుడు మనం సుఖంగా ఉండాలంటే మంది కొరకు మనం ప్రార్థన చేయాలి కనుక మరి అట్లా ఎదగడానికి, అట్లా చేసడానికి దేవుడు మరి మనకు కృప అనుగ్రహించును గాక. ఆర్ఆర్కమూర్తి గారు ఓ మాట అన్నాడు ఒకసారి రేడియోలో, దేవుని కృప లేకపోతే మనం శత్రువును క్షమించలేమని చెప్పాడు ఒక మాట. కనుక దేవుని బిడ్డల శత్రువులను క్షమించడం, శత్రువులను దీవించమని ప్రార్థన చేయడం అంత సులువైన పని కాదు. అది అట్లా చెప్పితే అయిపోదు. పెదల గుండా చెప్పి ఏదో నేను పెద్ద పాస్టర్ని కదా చెప్పితే అయిపోతానన్న కాదు. అది మన స్వభావానికి ఎంతో వ్యతిరేకమైన విషయం. కానీ ఒకవేళ దేవుని కృపను వాటి చేస్తే మనమే దేవుని ద్వారా దీవించబడతాము. అలాంటి సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి ఈ ప్రసంగం అంతా ప్రభా తండ్రి అనేకులకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్టు ప్రభా తండ్రి యూట్యూబ్లో కానీ ప్రభా తండ్రి అన్నిట్లో ప్రభా అందరి వినటానికి ప్రభా అనేకులకు పరిచయం చేసి పరిశుద్ధాత్మ దేవుడు నీవే వారితో మాట్లాడమని సహాయం చేయమని. ఇంతవరకు దాకా నీ బలహీన సేవకుని మీదకి దిగొచ్చి నువ్వు మాట్లాడినందుకు, బలపరిచి కృప చూపినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అపత సాహసం మనకు దేవుని బిడ్డలందరూ సదా తోడైన కాపాడి సంరక్షించను గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.